జాంబవంతుడు రామాయణ యుగంలో జన్మించి మహాభారత కాలం వరకు జీవించిన చిరంజీవి. ఆయన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అనే 3 యుగాలలో శ్రీ మహావిష్ణువు అవతారాలను చూశాడు. ఆయన వామన అవతారం, శ్రీరాముని అవతారం మరియు శ్రీకృష్ణుని అవతారాలను చూసిన గొప్ప వ్యక్తి. ఆయన సముద్ర మదనాన్ని కూడా చూశాడు. జాంబవంతుని జననం గురించి 2 కథలు ఉన్నాయి. మొదటిది, బ్రహ్మదేవుడు కోతుల సృష్టి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఆవలింత నుండి జాంబవంతుడు జన్మించాడు. మరొక కథ ప్రకారం మధు మరియు కైటవ అనే రాక్షసులు బ్రహ్మదేవునికి సవాలు విసిరినప్పుడు భయంతో ఆయన ముఖంపై చెమట నుండి జాంబవంతుడు జన్మించాడు. శ్రీరాముని వానర సైన్యంలో ముఖ్యమైన సభ్యుడు రావణ దశకంఠుడు కారణంగా భూమండలం దుఃఖంతో నిండిపోయింది. రావణుడు తన అసుర బలంతో భూదేవిని క్షీణింపజేశాడు, దేవతలని హింసించాడు. ఈ అశాంతిని తట్టుకోలేక భూదేవి స్వర్గలోకానికి వెళ్లి దేవతల అధిపతి అయిన ఇంద్రుని ఆశ్రయించింది. ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మదేవుని సమక్షంలో పరితాపం వ్యక్తం చేశాడు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కోరుతూ వారు మహావిష్ణువుని క్షీరసాగరంలో శరణు కోరారు. అప్పుడు మహావిష్ణువు దశరథ మహారాజు కుమారుడిగా జన్మించి రావణుడిని సంహారం చేస్తాను అని అంటాడు. రాముడికి సహాయంగా ఉండేందుకు బ్రహ్మదేవుడు వానర సేనను సృష్టించాడు. అటువంటి గొప్ప మహామానవుల్లో అత్యంత బలశాలి, మహాజ్ఞాని, భక్తి శ్రేష్ఠుడు జాంబవంతుడు. మహాభారతంలో సమంతకమణి శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. తన కూతురు జాంబవంతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. శ్రీకృష్ణుడితో సమానంగా 28 రోజుల పాటు యుద్ధం చేశాడు. చాలా తెలివైనవాడు మరియు బలమైనవాడు. వేదాలు, పురాణాలు మరియు ధార్మిక గ్రంథాలలో నిపుణుడు. యుద్ధ వ్యూహాల్లో కూడా నిపుణుడు. జాంబవంతుడి వయస్సు అసాధారణంగా ఎక్కువ. అతని జీవితం ఒక్క యుగానికే పరిమితం కాకుండా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరాయుగం అనే 3 యుగాలలో విస్తరించి ఉంది. జాంబవంతుడు అమరుడని నమ్ముతారు. కలియుగం చివరిలో కల్కి అవతారం అవతరించినప్పుడు తాను 7 చిరంజీవులతో పాటు కనిపిస్తాడు. ఇది ధర్మ స్థాపనలో ఆయన పాత్రను మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది. రామాయణం ప్రకారం విశ్వం లేదా కాలమే లేని సమయంలో జాంబవంతుడు జన్మించాడు. కాబట్టి అతని వయస్సు లేదా జనన తేదీని ఖచ్చితంగా చెప్పలేం. శ్రీరాముని కాలానికి వస్తే జాంబవంతుని వయసు 6 మన్వంతరాలు మరియు 164 చతుర్యుగాలు అని పురాణాల్లో పేర్కొనబడింది. ప్రస్తుత యుగం సప్తమ మన్వంతరంలోని 28వ చతుర్యుగం. పురాణాల ప్రకారం జాంబవంతుడు ఎలుగుబంటి అనే ఊహ ప్రబలంగా ఉంది. కొన్ని భారతీయ గ్రంథాల్లో అతన్ని కోతిగా కూడా వర్ణించబడింది. వాల్మీకి రామాయణంలో జాంబవంతుడిని కపి అని పిలుస్తారు. సాధారణంగా కపి అనే పదం వానర జాతిని సూచిస్తుంది. అయితే దీని అర్థం అపారమైన జ్ఞానం కలిగిన వాడు లేదా లోపల గొప్ప బలాన్ని దాచుకున్నవాడు అనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. జాంబవంతుడు అనుభవజ్ఞుడు, బలశాలి మరియు గొప్ప మార్గదర్శకుడు. అందుకే ఈ పదం ఆయనకు వర్తించబడింది. బాలఖండంలో అతన్ని చాప అని కూడా పిలుస్తారు. దీని నుండి జాంబవంతుడు ఎలుగుబంటిగా ఉండొచ్చు అనే ఊహ బలపడింది. బ్రహ్మదేవుడు మహావిష్ణువుకి సహాయం చేయడమే తన ఉద్దేశంగా వానరులను సృష్టించాడు. విష్ణు పురాణంలో అతన్ని సింహం వలె శక్తివంతమైన యోధుడిగా వర్ణించగా రామాయణం మరియు మహాభారతంలో అద్భుతమైన యోధుడిగా చెబుతారు. అతను వేద పఠనంలో ఎల్లప్పుడూ అన్ని వేదాలు, పురాణాలు మరియు ధార్మిక గ్రంథాలు పూర్తిగా తెలుసుకున్నవాడు. అతని తెలివితేటలు, అనుభవం కారణంగా శ్రీరామ సేనలో అత్యంత వృద్ధుడు మరియు అత్యంత తెలివైన వ్యక్తి. జాంబవంతుడు సాధారణ యోధుడు మాత్రమే కాదు, అతని గొప్పతనం శారీరక బలంతోనే పరిమితం కాలేదు. వ్యూహాత్మక నైపుణ్యం, యుద్ధంలో తగిన సమయానికి సరైన వ్యూహాన్ని రూపొందించగల సామర్థ్యం, యుద్ధంలో తెలివితేటలు, శక్తిని మాత్రమే ఆధారంగా కాకుండా మేధస్సుతో శత్రువులను ఎదుర్కొనగల నేర్పు. అతను హిమాలయ రాజుగా కూడా ప్రస్తావించబడ్డాడు. జాంబవంతుడు హనుమంతుడికి తన అపారమైన శక్తిని గుర్తు చేశాడు. వామన అవతారం సమయంలో జాంబవంతుడు యవ్వనంతో మహాశక్తివంతుడిగా ఉన్నాడు. వామనుడు 3 అడుగులతో లోకాలను కొలిచినప్పుడు జాంబవంతుడు పరమ భక్తితో 21 సార్లు ప్రదక్షిణ చేశాడు. అతని వేగం మెరుపు మాదిరిగా ఉండేది. కానీ అతని కాలి వేలు మేరు పర్వతానికి తాకింది. దానికి మేరు పర్వతం అవమానంగా భావించి శపించింది. నీ మనస్సు ఎంత వేగంగా వెళ్లాలనుకున్నా నీ శరీరం ఇకపై అంత వేగంగా వెళ్లలేదు. ఇక నుంచి నువ్వు నిత్యం వృద్ధుడిగా ఉంటావు. ఈ కారణంగా జాంబవంతుడు యవ్వనం కోల్పోయి ఎల్లప్పుడూ వృద్ధుడిగా మారిపోయాడు. రావణుడిపై శ్రీరాముడు పోరాటంలో అనేక వ్యూహాలను సూచించాడు. హనుమంతుడికి లంకకు దూకేందుకు ప్రోత్సహించాడు. లక్ష్మణుడు గాయపడినప్పుడు సంజీవిని మూలిక గురించి హనుమంతుడికి జ్ఞాపకం చేశాడు. జాంబవంతుడు యుగ యుగాలకు అతీతంగా ఉన్న చిరంజీవి.